విద్యా వ్యవస్థ మొత్తానికి కూడా ఒక మంత్రి కావాలి. ముఖ్యమంత్రితో కాదండి. ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు నేను కావాలని విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి చాలాసార్లు అంటున్నాడు. ముఖ్యమంత్రి ఆ నేపథ్యం నుంచి రాలేదు. ముఖ్యమంత్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేసిండు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండే మెలకువలు, గిలకువలు, దందాలు, బ్లాక్ మెయిలింగ్లు వాటన్నిటిలో ఆరితేరిండు రేవంత్ రెడ్డి. ఆయన అన్నదమ్ములు నలుగురు కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా అదే పనిలో ఉన్నారు. రెండవది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా బాగుపడాలనేది అతనికి ఒక స్పష్టమైన అవగాహన కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. ఏదో కంటి తుడుపు చెరుగా విద్యా కమిషన్ వేయడం, కంటి తుడుపు చెరుగా ఏదో 4 మాటలు మాట్లాడడం, అందరిలాగా నేను కూడా యంగ్ ఇండియా స్కూల్స్ వేస్తున్నాను, అందరిలాగానే యంగ్ ఇండియా స్కూల్స్ వేస్తున్నాను. యంగ్ ఇండియా స్కూల్స్ ఎవరి కోసం? ముందు కేసీఆర్ పెట్టిన 660 స్కూల్స్కు పక్కా భవనాలు కట్టించండి. అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినది కానీ చేసింది. నువ్వు దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకుపోవాలి, బడ్జెట్ని అక్కడ చేయాలి. అంతే తప్ప నాకు కూడా ఒక సిగ్నేచర్ ఉండాలి, అందుకొరకు నేను యంగ్ ఇండియా స్కూల్స్ పెడితే ఉన్న స్కూల్స్ని కథం పెట్టేసి యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పేసి ఒకటే దగ్గర 2500 మంది విద్యార్థులు పెడతా ఉంటున్నాడు. 500 మంది విద్యార్థులనే మేనేజ్ చేయడం చేత కాదు మనకు. ఒక్కోసారి 2500 మంది విద్యార్థులు ఒకటే క్యాంపస్లో పెట్టి ఎట్లా మేనేజ్ చేస్తాడు ముఖ్యమంత్రి? IIIT బాసరలో 8000 మంది విద్యార్థులు ఉన్నారు, తలబట్టుకొని కూర్చున్నాడు అధికారులు, ఏం చేయాలో అర్థం కాక. అలాంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ గారు బాగా ఆలోచించే ఒక్కొక్క దగ్గర 640 మంది కన్నా ఎక్కువ ఉండొద్దు బాబు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి అక్కడికి ఫ్రీజ్ చేశారు. ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఒక గురుకుల పాఠశాలకు పోలేదు, పోతే కూడా నామకే వాస్తే పోయాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏమీ అవగాహన లేని సామాజిక పరిస్థితుల మీద ఏమాత్రం అవగాహన లేని అధికారులను అక్కడ పోస్ట్ చేసిండు.